యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికును హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా మనము లేచిన వెంటనే ప్రార్థన చేసుకొనుట, వాక్యమును ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకునుట, ఈ మూడు మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో ఎన్నో విజయాలు పొందుకుంటూ ఉంటాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 70వ అధ్యాయము 4వ వచనము. నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉచ్ఛ్వాసించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యమో చెప్పుకుందురనుగాక. నిజమే, నిత్యము దేవుణ్ణి వెతుకువారు జీవితంలో ఎప్పుడు కూడా ఒక సంతోషము, ఆనందం ఉంటూ ఉంటుంది. ఆయన రక్షణను ప్రేమించే వారందరూ కూడా దేవుని మహిమపరచబడుదురు. అంటే నిజమే, ఆయన యొక్క రక్షణ తీసుకుని మన జీవితంలో ఎప్పుడూ కూడా ఆయనని మహిమపరచు వారుగా నిలిచి ఉండాలి. అంతేకాదు, ఆయనని వెతుకువారు మన జీవితంలో దేవుణ్ణి వెతకడం విషయంలో చాలా వెనకబడి ఉంటున్నాం. వెతకడము అనే విషయానికి వస్తే ఏంటో మనం అనుకుంటాం, కానీ ఒక వస్తువు పోయినప్పుడు ఆ వస్తువుని ఎంత జాగ్రత్తగా వెతుకుతామో అది దొరికి వరకు వెతుకుతూనే ఉంటాం. దానికోసం చింతిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అయ్యో అది ఎక్కడుంది అని దానిపైనే మన మనసంతా కూడా పెట్టేసుకొని దొరికే వరకు కూడా మనం వెతుకుతూనే ఉంటాం. మరి దేవుని యొక్క విషయంలో కూడా మనం ఎలా ఉంటున్నాం? దేవుని వెతుకువారిగా ఉంటున్నామా? ఆయన చూసి కన్నులుగా మనకు ఉంటున్నాయా? అసలు మన మనసు దేవునిని వెతుకున్నట్లుగా మన మనసుని స్థిరం చేసుకున్నామా లేదా అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఎందుకు అంటే, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని నోటి మాటలతోనే చెప్తున్నాము, కానీ నిజంగా ప్రేమించు మనసు ఎప్పుడు కూడా ఆ దేవుని వైపును, దేవుని మీదనే మన మనసు తప్పిస్తూ వెతుకుచూ ఎప్పుడూ తనపైనే మన మనసు ఉంటూ ఉంటుంది. పై పెదవులతో మాట్లాడినంత మాత్రాన, దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకున్నంత మాత్రాన నీవు నీ మనసు దేవునితో ఉన్నది అనుకోవడం అనేది తప్పు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఆయనని ఎలా వెతుకుతున్నాం, ఏ విధంగా వెతుకుతున్నాం, నిజంగా పూర్ణ హృదయంతో మన మనసును పెట్టి ఆయనపై మన మనసు నుంచి వెతుకుతున్నామా లేదా అనేది మనం ఆలోచించి నిజముగా మనం ఆ విధముగా దేవునిని మనసు పెట్టి హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి వెతికినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో దేవుని చూడగలుగుతాం, ఆయన వెలుగులు చూడగలుగుతాం, ఆయన ముఖ దర్శనాలు చూడగలుగుతాము. నిత్యము కూడా ఆయన మహిమను చూస్తూ ఆనందము, సంతోషిస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధముగా మనం కలిగి ఉండాలని దేవుని పేరిట కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు తండ్రి. Estelle, because stand me Holy Spirit, the black can go break hava shuri rasti kavrima. ఏసయానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎవరైతే పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ఈ ప్రోగ్రాం చూస్తూ ప్రభా ఈ సమయంలో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభా, వారందరినీ కూడా మీరు ముట్టమని అడుగుతున్నానయ్యా. ఓ మీ శక్తి చేత నింపమని అడుగుతున్నాను ప్రభా, మీ అభిషేకము చేత నింపమని అడుగుతున్నాను ప్రభా. ఏ సమస్య చేత, ఏ వ్యాధుల చేత బాధపడుతున్నారు ప్రభా, ఏ ఇబ్బందుల చేత నిలిచి ఉంటున్నారు ప్రభా, ఇప్పుడు యేసు నామములో ప్రతి వ్యాధి నుండి స్వస్థత కలుగునుగాక. యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధి అనుగ్రహించబడును గాక. వెస్టెల్ బికాస్ టెల్ మీ లార్డ్ ద హోలీ స్పిరిట్ ద బై కెన్ కి ఫావరిమా. దేవాని శక్తి చేత నింపుకొని, నీ అభిషేకము చేత నింపుకొని ప్రభా గొప్ప కార్యములు బిడ్డల పట్ల జరిగించమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.